నమస్తే అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ వాహిని. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు వ్లాగ్ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరే చెప్పండి నాకు కామెంట్ చేసి ఇంట్రెస్టింగ్గా ఉంది లేదు అని మీరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికైనా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే సండే వ్లాగ్ అన్నాను కదా, సాటర్డేది కూడా చిన్న క్లిప్ యాడ్ చేశానండి. తోష్నిక స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి మా గణేష్ని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తుందండి. అయితే ఎప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు తను తోడు వచ్చేదండి. ఈసారి నేనే తీసుకువెళ్తాను అని గొడవ చేసి ఇంకా తనే తీసుకువెళ్తుంది. అయితే మాకు ఏమంటారు, పొలము పాక దగ్గర గేదెలు ఉంటాయండి. మాకు అక్కడ చెరువు ఉందన్నమాట. ఇంకా ఆ చెరువులోనే నిమజ్జనం చేయడానికని తీసుకువెళ్తుంది. తను ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. ఆ ప్లేస్ తనకి అలవాటేనండి. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి, సండే. ఎప్పుడు మా ముగ్గులు చూపించలేదు కదా మీకు, అందుకే ఈరోజు చూపిస్తున్నాను. ఇంకా తోష్నిక లేచి బ్రష్ చేసుకొని ఫోన్ చూస్తుందండి. అయితే చెప్పాను కదండి మాకు గేదెలు ఉన్నాయని. పాలు పట్టుకెళ్తారండి రోజు నాన్నగారు. కేంద్రం కాడికి వెళ్ళి పాలేసి వస్తారు. అలానే బజార్ కూడా చేసుకొస్తారు. తోష్నిక ఇంకా బజార్కనే వెళ్తుంది. అది పాలు కూడా పట్టుకెళ్తారు కదా, వెళ్తావా అంటే ఫస్ట్ వెళ్ళనంది, తర్వాత వెళ్తానంది. సరే రా అయితే జల్లేస్తాను, మరి బయటికి వెళ్తా అంటున్నావు కదా అనేసి తీసుకొచ్చానండి. అయితే జల్ వేయడానికి ఫోన్ తెచ్చుకుందండి. తనతో ఫోన్ ఎందుకు అని అన్నాననేసి అక్కడ పెట్టినట్టే పెట్టేస్తుందండి. కానీ మళ్ళీ జల్ వేసేటప్పుడు చూడండి, ఫోన్ తెచ్చుకొని మరీ చూస్తుంది. ఎక్కువగా ఏమీ ఇవ్వనండి తనకి ఫోను. తను ఎప్పుడన్నా అలా మారం చేస్తే తప్ప ఎక్కువగా ఏమీ చూడదులేండి తోష్నిక అయితే. ఫోను ఎక్కువ మాతోనే ఉంటుంది. ఆ పని చేస్తా ఈ పని చేస్తా అంటూ ఉంటుంది, లేకపోతే వాళ్ళ చెల్లిని ఆడిస్తూ ఉంటుందండి. ఇంకా తనకైతే జల్లు వేసేసాను. వెళ్ళి బొట్టు పెట్టుకోమని చెప్పేసి నేనైతే టిఫిన్ చూసుకుంటున్నానండి. అయితే మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఈరోజు ఉప్మా పెసరట్టు వేద్దామని పెసరపిండి మిక్సీ పట్టేసి పెట్టుకున్నానండి. అలానే ఉప్మా కూడా చేసేసుకున్నానండి. ఇంకా ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్ ఖచ్చితంగా అల్లం చట్నీ ఉండాలండి. అందుకని ఇంకా అల్లం చట్నీ కూడా చేసేసాను. అన్ని రెసిపీస్ ఎక్కువ ఎందుకు అనేసి ఇంకా వీడియో షూట్ చేయలేదండి. ఇంకా పెసరట్టు ఉప్మా వేసేసుకుంటున్నాను. అయితే తోష్నిక హోంవర్క్ రాస్తుందండి. తినేసి రాయమంటే రాయలేదు, తినకుండా అయిపోయిందా? రెండు ఉన్నాయా? ఆకలి అవుతుందని టిఫిన్ చేయడానికి వచ్చేసావా? మరి కన్మయ్య తినేసాక రాస్తావా? ఉప్మా పెసరట్లో ఉప్మా వేసుకుంటారమ్మా. ఉప్మాతో తింటేనే బాగుంటుంది. ఉప్మాతోటి వద్దనేసి నాకు పెసరట్టు ఒకటే కావాలి, నాకు అది కూడా స్టార్ షేప్లో కావాలి, నేను వేసుకుంటాను పట్టిందండి. లేదులే నేను వేసిస్తానులే అనేసి ఇంకా వేసి ఇచ్చాను. కానీ ఇది తిన్న తర్వాత మళ్ళీ ఉప్మాతో పెసరట్టు వేయించుకొని తిన్నదండి. అసలు ఇష్టం ఉండేది కాదండి గ్రీన్ దోశ అంటే, ఇప్పుడే తినడం స్టార్ట్ చేసింది. ఇక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ని పరిచయం చేస్తున్నానండి మీకు. ఇదే మా బ్లాక్ బ్యూటీ. వీడి పేరు వచ్చేసి బ్లాకీ అండి. చాలా బాగుంటాడండి. ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోడు, గొడవ చేసేస్తాడు. మా పిల్లల్ని అయితే నేనే ఆడుకుంటాను అంటాడు. వాళ్ళని ఇక్కడ అరుగు మీద అసలు ఆడుకొనివ్వడు. నాతోటే ఆడుకోవాలి మీరు అనేసి చాలా గొడవ చేసేస్తాడండి. ఇక ముందు నా వీడియోస్లో వీడు కూడా కనిపిస్తాడు. ఇక ఇవైతే నేను వద్దన్నా కనిపిస్తూనే ఉన్నాయండి నా వీడియోస్లో. చూడండి ఇప్పుడు ఎంత ముద్దుగా పడుకున్నాయో. వీడియో ఫాస్ట్గా పెట్టానండి, అందుకని అలా అనిపిస్తుంది. ఇంకా మా ఊర్లో పెట్టిన వినాయక స్వామి వారు వచ్చారండి ఊరేగింపుతోటి. ఇంకా ఆయన్ని సాగనంపేసి మేము మిగతా పనులు చేసుకున్నామండి ఆ రోజు. ఇలా బియ్యము, పువ్వులు, గరిక, స్వామివారికి చాలా ఇష్టం కదండి గరిక, అలానే బెల్లము, ఇంకా జ్యోతి, కొబ్బరికాయ, ఇవన్నీ తెలిసినవే కదా మీకు, కాకపోతే చూపిస్తున్నాను అంతే. ఇంకా అవి ఇచ్చేసి స్వామివారిని సాగనంపేశామండి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి వస్తారు. ఇంక ఈరోజు సండే కదా, వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేసుకున్నాం అనేసి ఇలా చేపలు ఇచ్చుకున్నామండి. ఇవి వచ్చేసి గోదావరి చేపలండి, నెత్తళ్ళు. బాలింత్రాలు కూడా తింటారండి ఇవి.
చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా తోషినిక ఫ్రై చేస్తే తింటుందండి. అయితే చాలా రోజులు అయింది ఫ్రై చేయక, ఇంకా సర్లే ఫ్రై చేద్దామనేసి తీసుకున్నాము. ఇంట్లో పచ్చిరొయ్యలు ఉన్నాయండి ఆల్రెడీ. పచ్చిరొయ్యలు బీరకాయ కర్రీ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా తోషినికని గొడవ చేసింది, చాలా రోజులు అయింది కదమ్మా తిని అనేసి. ఇలా చేస్తానండి నేను ఫ్రై అయితే. ముందు అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకొని అది ఫ్రై అయిన తర్వాత కారం వేసేసి తర్వాత మెత్తలు వేసేసి ఫ్రై చేసేస్తాను. ఇంకా పచ్చిరొయ్యలు బీరకాయ కర్రీ అన్నాను కదండి, అది కూడా చూపిస్తున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిరొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా ఉంటుంది కదండి, ధనియాలు, జీలకర్ర మసాలా కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని ఇలా బీరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కారము, గరం మసాలా అవన్నీ యాడ్ చేసి పచ్చిరొయ్యలు కూడా వేసేస్తే ఇలా కూర రెడీ అయిపోతుందండి. చూడండి ఈ కర్రీ ఎంత బాగుందో, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. నాకైతే చాలా ఇష్టం అండి బీరకాయ పచ్చిరొయ్యలు కాంబినేషను. సండే చేసుకుందామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసి పెట్టుకున్నాము. యాక్చువల్గా ఇవి ఏమంటారు గురువారం రోజు తీసుకున్నారండి. కాకపోతే వినాయకుడు ఉన్నాడు కదా, నాన్ వెజ్ వండము అనేసి ఇంకా సండే రోజు వండుకుందామని ప్లాన్ చేసుకున్నామండి. ఈరోజు నా లంచ్ అయితే ఇది. లంచ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ నుంచి బట్టలు వేసామండి, అవి తీసేసాము. తోషినిక బ్యాగ్ అండి వాష్ చేసేసాము. వాషింగ్ మిషన్లో వేసి బట్టలు తీసేసి పైన ఆరేసేసి అలానే మొగ్గలు కూడా కోసేసుకొని వచ్చామండి. అయితే తోషినిక కూడా కొన్ని రీల్స్ చేసిందండి పైన. ఇంక ఇది వచ్చేసి శంఖం పూల పాదండి, బాగా కాసినాయి పువ్వులు అనేసి మీకు చూపిద్దామనేసి వీడియో తీసానండి. ఈ శంఖం పువ్వులు చాలా ఔషధాలు కలిగి ఉంటాయని ఈ మధ్యనే నేను యూట్యూబ్లో చూశానండి. చిన్నప్పటి నుంచి పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే శంఖం షేప్లో ఉంటాయి కదండి, చూడడానికి అందంగా బాగుంటాయి అనేసి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా చూసేదాన్ని వాటిని. అయితే మేము ఇవన్నీ చేసేలోపు అమ్మ కొన్ని పనులు అయితే చేసిందండి. సండే రోజు కదండి, ఈరోజు స్నాక్స్ చెయ్యాలండి పిల్లల కోసం. అంటే మేము బయట నుంచి ఎక్కువ స్నాక్స్ ఎప్పుడు పెట్టమండి మా పిల్లలకి, ఇంట్లో చేసినవే పెడతాము. అందుకని సండే వస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాం. ఈ సండే ఏం చేసామో మీరు కూడా చూడండి. ఇవి వచ్చేసి ఆంధ్ర స్పెషల్ పాలముంజులండి, ఓల్డ్ రెసిపీ అన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళంట, మాకైతే ఈ రెసిపీ గురించి తెలియదు, మేము ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి. ఏం స్నాక్స్ అమ్మాయి? ఏముండమ్మా? పాలుండలు కాదు, పాలముంజులు. ఎప్పుడన్నా చేసావా నువ్వు? చేయలేదా? తిన్నావా? ఎప్పుడు తిన్నావా? ఫంక్షన్కి వెళ్ళినప్పుడా? ఫంక్షన్లో పెట్టరు, బూర్లు పెడతారు. బూర్లు కాదు, ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నాము, ఇప్పటికి కుదిరింది. ఇంక ఇవి వచ్చేసి చిన్న పాప కోసం అండి, అవైతే తినలేదు కదా అందుకని తన కోసం అలా చేసాము. ఇంకా ఇవైతే ఫ్రై చేసేసుకుంటున్నాము. ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి తీసేసుకున్నామండి. ఈ రెసిపీ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకోసం ఈ రెసిపీ నేను చేసి మరీ షూట్ చేసి పెడతానండి. మాకు అంత నచ్చిందండి, ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగున్నాయండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.